ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అరే ఇది ఏమై ఉంటుంది పతులు, ఒక్కసారి చూడు. చూస్తుంటే ఇదేదో ఏలియన్ షిప్ అనిపిస్తోంది. మీరు మాకు చాలా సహాయం చేశారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇది మా బాధ్యత అనుకోండి. ఇది నా తరపు నుంచి మీకు ఒక చిన్న బహుమతి. అరే పెద్దన్నయ్య, మాకు బహుమతిగా ఈ శంఖాన్న ఇస్తున్నారు. ఇవ్వాలి అనుకుంటే ఏ సమోసాలో ఇవ్వచ్చు కదా. ఇది మీరు అనుకుంటున్నట్టు మామూలు శంఖం కాదు. మీరు దీన్ని దేని ముందైతే ఊదుతారో అది 1 కాదు 5గా మారుతుంది. ఏమిటి, నిజమా? ఒకవేళ నేను దీన్ని ఊదితే పక్కగా ఉన్న ఏ వస్తువైనా 5గా మారుతుందా? ఒక ముఖ్యమైన విషయం, ఎప్పుడైతే ఈ శంఖంలోంచి బీప్ బీప్ అని సౌండ్ వస్తుందో అప్పుడు మీరు దీన్ని ఊదే తీరాలి, లేదంటే పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఉంటుందా? ఎలాంటి పనిష్మెంట్? అరే ఈ విషయాన్ని చెప్పి వెళ్ళు. ఏంటి అలా చూస్తూ ఉన్నావు? ఊదు. అరే పర్వాలేదులే, వదిలే, ఇంటికి వెళ్ళాక ఊదుతాను. ఊదలేదంటే దానికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పాడు కదా. అరే అతను తమాషా చేసుంటాడు. అరే పతులు కాపాడు, కర్ర ఎక్కడుంది? నన్ను ఎలా కొడుతోంది? అయ్యో వద్దు. అరే ఆ ఏలియన్ చెప్పాడు కదా, శబ్దం వచ్చినప్పుడు శంఖం ఊదకపోతే దానికి పనిష్మెంట్ ఉంటుందని. ఊదవయ్యా. అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? ఆ శంఖాన్ని ఊదు, లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది. త్వరగా ఊదు.
ఒక శంఖాన్ని ఊస్తే ఒక వస్తువులు 5 వస్తువులుగా మారతాయా? దీన్ని నమ్మవచ్చా? నిజం బాస్, నిజం, నమ్మొచ్చు. చింగం జైల్లాగా పక్కా. నా గుజ్జు లేని బుర్రలోకి ఇప్పుడు ఒక పిజ్జా లాంటి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఇది మంచిదే. జాన్ శంఖాన్ని దొంగిలించి పెడితే దాని బెడద మాకు వదులుతుంది. అరే, ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు జాన్? నా ఇంటికి వచ్చిన అతిథివి, కాస్త అతిథి మర్యాదలు చేసుకోనివ్వు. నీ ప్రాణాలు కాపాడుకో. జాన్ తో పోరాడడం ఇంపాసిబుల్. అతను డాన్. డాన్ హుర్రే 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 హుర్రే. అరే మోటు, నీ తెలివితేటలు పోయాయా ఏమిటి? ఈ దెబ్బతో మనకు ఆ శంఖం పేడ వదిలింది. ఇది సంతోషించాల్సిన విషయం. అందుకే నిన్ను ఇందాక నుంచి ఆపుతున్నాను. ఇప్పుడు జాన్ తను చేసిన పనికి మంచి జలక్ తింటాడు. త్వరగా రండి మోటు బదులు. మీ శంఖాన్ని నేను దొంగలించాను. సారీ, త్వరగా రండి. వద్దు వద్దు, కొట్టద్దు. నన్ను వదులు వదులు, కొట్టద్దు. నన్ను కొట్టకు, కొట్టద్దు చెప్తున్నాను. అరే జాన్, శంఖాన్ని ఓదొచ్చు కదా, ఎందుకలా దెబ్బలు తింటున్నావు? అరే, శంఖాన్ని మీ దగ్గర నుంచి దొంగిలించిన దగ్గర నుంచి రూపాయలు బ్యాగుల మీద బ్యాగులు పోగేశాను. ఇలా చూడండి, ఎన్ని బ్యాగులు పోగేశాను. వీటిని ఖర్చు చేయడానికి ఇప్పుడు టైమే లేదు. 24 గంటలు శంఖంతోనే ఉండాల్సి వస్తుంది. వీటిని నేనేం చేసుకోను. 24 గంటలు దీంతో దెబ్బలు తినవలసి వస్తుంది. కాపాడండి. సారీ మోటు పతులు, తప్పైపోయింది. కాపాడండి. అరే, నువ్వు రూపాయలే తింటావో దెబ్బలే తింటావో, దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నెంబర్ వన్, నన్ను చూస్తూ శంఖం ఊదండి. అయ్యో, ఈ జాన్ డాన్తోనే పెట్టుకుంటారా? ఈ ఊర్లో పోలీసులు కూడా అంత సాహసం చేయలేదు. మోటు, నా ముందు నువ్వు ఏ పాటి వాడివి? ఇంకా కొట్టనా? చెప్పు, ఇంకా కొట్టనా? ఐడియా పని చేయదు. పారిపోండి బాస్.
ఒరే పిరికి పందలారా, నేను జాన్ ద డాన్ ని. డాన్ పేరు వదిలిపెట్టి పారిపోతే డాకుల మధ్య దొంగల మధ్య మన పరువు ఏం కావాలి? నేను ఈ రోజు మోటు పతులకు బుద్ధొచ్చేలా చేస్తాను. నన్ను కొట్టొద్దు జాన్ ద డాన్, నన్ను కొట్టొద్దు. మిగిలిన 4 ఆకారాలు ఏమైపోయాయి? నన్ను ఒంటరిగా వదిలిపెట్టి పారిపోయారా? నన్ను వదిలిపెట్టు మోటు, నన్ను వదిలిపెట్టు ప్లీజ్, వదిలిపెట్టు. హ్యాండ్స్ అప్. చేతులు పైకెత్తండి. అరే నా దుకాణాన్ని లూటీ చేసిండు, మణులతో పాటు మనీని లూటీ చేసిండు. అరే ఎవరైనా వచ్చి అతన్ని పట్టుకోండి, 4 కోట్ల డైమండ్లతో అతను పారిపోతున్నాడు. అరే అతన్ని ఎలాగైనా పట్టుకోండి. వాట్ హ్యాపెండ్ చంపకి? వాట్ హ్యాపెండ్? అదే ఏంటిది చింగంగారు? ఆ జాన్ బద్మాష్ 4 కోట్ల డైమండ్స్ తో ఇప్పుడే ఎస్కేప్ అయినాడు. అతన్ని మీరు ఎలాగైనా పట్టుకోవాలి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? జాన్ దేవుంది, ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. అరే డైలాగులు పక్కన పెట్టండి, ముందు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయండి. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా ఇంపాసిబుల్. అయ్యమ్మా, నేను ఇతన్ని వదిలిపెట్టను. బై బై చింగం సార్, బై బై. జాన్ హై జంప్ చేసి ట్రైన్ లోకి ఎక్కేశాడు. నేను కూడా హై జంప్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. వీడిని పట్టుకోవడం నా వల్ల ఏ పనిలా లేదు. మోటు పత్రు త్వరగా రండి. దొంగలు
వచ్చేశారు. డాకు డాకు వచ్చేశారు మనల్ని దోచుకోవడానికి. డాకు ఎక్కడ ఎక్కడ? అలా చూడండి, ట్రైన్ పైనుంచి దిగుతున్నారు. అయ్యో అసలు ఆ జాన్ గనక నా చేతికి చిక్కాడంటే పగటిపూట తారలు రాత్రిపూట సితారాలు చూపిస్తాను వాడికి. నేను వాడిని పూర్ణంలో పిండిలా చేసేస్తాను. అరే పతులు, ఈ జాన్ కనిపించటం లేదేమిటి? ఎంతవరకు కనిపించకుండా ఉంటాడు? ఇదిగో బాబు, మంచి మీగడ కలిపిన టీ ఇవ్వు. ఇదిగోండి తీసుకోండి. అరే జాన్, మేము నీకు టీ తాగిపిస్తాం, దాంతో పాటు రుచికరమైంది తినిపిస్తాం కూడా. ఏం తినిపిస్తారు? వద్దు, ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను, నాకొద్దు. డైమండ్లు ఉన్న బ్యాగ్ ఎక్కడుంది? చెప్పు, త్వరగా చెప్పు. నన్ను కాపాడండి, దొంగలు నన్ను దోచుకుంటున్నారు, కాపాడండి. డాకులు మళ్ళీ తిరిగి వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైంది? వీళ్ళిద్దరూ డాకులు నన్ను దోచుకుంటున్నారు. అయ్యమ్మా, నన్ను కాదు, మీరు జాన్ ని పట్టుకోవాలి. అదే చేస్తున్నాం. జీపు వేగంగా పోనివ్వండి. ఓకే సార్. అడుగు, అక్కడున్నాడు జాన్. త్వరగా. జాన్ ఎక్కడ కనిపించడం లేదు, మళ్ళీ దాక్కుని ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉంగరాన్ని వేలు నుంచి తీయలేకపోయామంటే వేలుని కట్ చేసి తీరాల్సిందే. టీ బాబాయ్, టీ బాబాయ్, టీ వేడి వేడి టీ. వేడి వేడి టీ. చూడు బాబు, ఒక టీ ఇవ్వండి. నాకు కూడా. అరే, నాకు కూడా ఒకటి ఇవ్వండి. అమ్మలారా, అయ్యలారా, టీ తాకండి. ఈ టీలో కాక్రోచ్ ఉంది. కొట్టండి, వెళ్ళి వదలొద్దు, కొట్టండి. రెడీ ఫర్ జాంప్. మోటు, ఏది ఏమైనా సరే జాన్ ని మనం పట్టుకోకుండా వదలకూడదు. జాన్, మోటు, మనం వీడిని భోగి పైకి తీసుకువెళదాం, లేదంటే ప్యాసింజర్లు మనల్ని మళ్ళీ కొడతారు.
చెప్పు, ఆ డైమండ్స్ ఎక్కడ దాచావు? లేదంటే నిన్ను కొట్టి కొట్టి ఖైమా చేసేస్తాను. కొడితే కొట్టండి, కొడితే కొట్టండి. మీ చేత తన్నులు తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ డైమండ్స్ ఎక్కడున్నాయో అవి మాత్రం నేను మీకు చెప్పను. సింగం గారు, జాన్ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పడం లేదు. ఏంటి ఏంటి వజ్రాలు దొరికాయా? ఏంటి ఇంజిన్ డ్రైవర్ దగ్గర ఉన్నాయా? సరే సార్, థ్యాంక్ యూ. ఇది ఎలా జరిగింది? ఇందుకు అవకాశం లేదు కదా. ఆ వజ్రాలు ఈ బోగి కింద తగిలించాను కదా, అది ఇంజిన్ డ్రైవర్ దగ్గరికి ఎలా వెళ్ళాయి? థ్యాంక్స్. నేను ఊరికే నీతో అబద్ధం చెప్పాను. కేవలం ఆ వజ్రాలు నువ్వు ఎక్కడ పెట్టావో తెలుసుకోవడానికే ఇదంతా. మోటు, సింగం గారికి కొరియర్ లో వెంటనే పంపించు. ఇదిగో ఇప్పుడే పంపిస్తా. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. పాసిబుల్. మోటు నా మిత్రుడా, నా చెయ్యి గట్టిగా పట్టుకో. మోటు పత్తులు, థ్యాంక్ యూ. నిజం చెప్తున్నాను, మీకు మీరే సాటి. నేను మేయర్ సాబ్ తో చెప్పి మీకు బహుమతి ఇప్పిస్తాను. ఈ జాన్ గార్డ్ని జైల్లో పెట్టిస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.